కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. మరి ఈ విధంగా కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ అకౌంటబిలిటీ లేదా విద్యా వ్యవస్థ నైతికతని కూడా కొంత డైలమాలో పడేసే అవకాశం ఉంది కదా. అటు ఇబ్బంది పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కొంత పిలిచి వాళ్ళని కూడా అడ్రస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాలయాపన అనే అంశమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు కూడా దాదాపు జరిగిన పరిణామాలు చూసాం. జూలైలో రీ ఎగ్జామినేషన్ చూసాము. తర్వాతకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే నీట్కి సంబంధించి రెండోసారి పరీక్ష నిర్వహించింది. పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించింది. అయితే 11 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారంతా కూడా కొంత ఎగ్జామ్ రద్దు కావడంతో కొంత వారంతా కూడా ఒక భయాందోళనకు లోనై వారు కొంత సెల్ఫ్ సూసైడ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. వారంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరు కూడా అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులతో కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం కూడా అత్యంత బాధాకరమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి నెలకొంది. రాహుల్ గాంధీ ఇటీవల నీట్కి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ పైన దాదాపు అటు రాజస్థాన్లో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించారు. అనేక మంది విద్యార్థులు వేల సంఖ్యలో అక్కడ పాల్గొన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా ఇదే సభ నిర్వహించడం జరిగింది. చత్రంకి గుచ్చిపేట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఢిల్లీలో కూడా CJP అదే స్థాయిలో ఆందోళన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వారి పట్ల కొంత దయ చూపాల్సిన బాధ్యత ఉంది. నైతికంగా కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా అనేక మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరోవైపు ఉంటే, కేంద్రం కొంత ఈ అంశంలో అత్యంత సున్నితంగా మారిపోయిన అంశము అనేక మంది విద్యార్థులకు వారికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మరోసారి నీట్ రీ ఎగ్జామ్ని కండక్ట్ చేశామనే అంశాన్ని కూడా కేంద్రం చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చింది. ప్రధాని మోదీ సైతం కూడా ఇటీవల విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక అంశాలను తాము తీసుకున్నాము, విద్యార్థి యొక్క భవిష్యత్ కొరకు అనేక డెవలప్మెంట్ పరంగా కూడా ముందుకు వెళ్తున్నాము. కొంత ఇట్లాంటి సందర్భం వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా కూడా కొంత నైతికంగా ఎవరైతే అధికారులు దీంట్లో పాల్గొన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే కాక కేంద్రం ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, మొదటిసారిగా నిన్న కేంద్ర మంత్రి JP నడ్డాను నేరుగా చర్చలకు పంపించడం, విద్యార్థుల్ని ఎక్కడైతే CJPకి సంబంధించిన కార్యకర్తలు CJPకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ నేరుగా JP నడ్డా నివాసానికి వెళ్ళడం, JP నడ్డాతోని వారంతా మాట్లాడడం, వారు చెప్పిన అంశాలన్నింటినీ కూడా కేంద్రంలో ఉన్న పెద్దల వద్ద చర్చిస్తామని JP నడ్డా వారికి హామీ ఇవ్వడం, వీళ్ళని తొందరగా కూడా దీనికి ఒక పులి స్టాప్ పెడతామనే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు కేంద్ర DOPT మినిస్టర్ జితేందర్ సింగ్ సైతం కూడా రాహుల్ గాంధీతో మాట్లాడడం తెలిసింది. రాహుల్ గాంధీకి కూడా ఈ అంశంలో ఒక స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. పార్లమెంట్ వేదికగా కూడా ఒక చర్చను వాళ్ళు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సభను సజావుగా జరగనిస్తే వీటికి సంబంధించిన అన్ని అంశాలను కూడా బహిర్గతం చేస్తాము, దానిపైన లోతైన చర్చ జరుపుతామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ చెప్పకపోవడంతో కొంత ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పైన కొంత అభాసుపాలు అవుతున్న మాట మాత్రం వాస్తవం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఎంతమంది విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు, కానీ కేంద్రం ఎందుకు స్పందించడం లేదు అనే అంశంలో మాత్రం కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సతీష్, మరొక పక్కన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు కదా. మరి అయినప్పటికీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన ప్రతినిధులు కానీ లేకపోతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి సంతృప్తి చెందటం లేదా? ఎందుకంటే ప్రక్షాళన చేస్తున్నాం, అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని ఇప్పటికే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు కదా. ఎస్, ఖచ్చితంగా కూడా ఈరోజు ఉదయాన్నే కూడా జంతర్ మంతర్లకు వెళ్ళిన సందర్భం కావచ్చు, అభిజిత్ దీప్కేతోనే మాట్లాడిన సందర్భం కావచ్చు, వాటికి సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, వారంతా కూడా ఒకటే నినాదం చేస్తున్నారు. తాము 3 షరతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచాం, కేంద్రం ఆ మేరకు వాటిని నెరవేర్చాలంటే మొదట నెరవేర్చి తాము ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా తాము ధర్నా విరమిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల నిరాహార దీక్ష కూర్చున్న అభిజిత్ దీప్కే కావచ్చు, దాదాపు ఆయన నిరాహార దీక్ష నిన్న విత్డ్రా చేసుకున్నారు. కేంద్ర మంత్రులు సైతం కూడా కొన్ని అంశాలలో పేర్కొంటున్నారు. ఖచ్చితంగా తామంతా కూడా ఈ అంశంలో ఒక స్పష్టత ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నీట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది. దాదాపు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్లో ఆ పేపర్ లీక్కి సంబంధించిన అంశంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరికీ సంబంధించి CBIతో ఒక స్వచ్ఛందంగా ఒక విచారణను ఆదేశించారు. CBI అనేక మందిని అరెస్ట్ చేసింది, వారందరినీ కూడా ప్రస్తుతానికి జైల్లో ఉంచారు. విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన ఛార్జ్షీట్ అంశం కూడా
త్వరలో రాబోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పేపర్ లీక్ కాగానే దానికి సంబంధించిన అంశంలో ఒక స్పష్టత తీసుకొని వెంటనే పేపర్కి సంబంధించి పేపర్ లీక్ అయిందన్న అంశాన్ని స్పష్టం చేస్తూనే ఆ పరీక్షను రద్దు చేసిన సందర్భాలను కూడా చూసాం. అట్లాంటి సందర్భాలతో పాటుగా అనేక మందిని సిబిఐ ద్వారా అరెస్ట్ చేయించి వారికి జైలుకు పంపించిన పరిస్థితి నెలకొంది. కానీ సిజేపీ మాత్రం ఒకటే కోరుతుంది, ప్రధానంగా 3 షరతులు పెట్టాము. ఆ 3 షరతులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, లేదంటే ఎంపీలంతా కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని నేరుగా మాకు చెప్పిన వెంటనే మేము పూర్తిగా ఎక్కడైతే దీక్ష చేస్తున్నామో దీక్షను కూడా విరమిస్తామనేది కూడా చెప్తున్నమాట. కానీ నిన్న జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, అనేక మంది విద్యార్థులకు గాయాలు కావచ్చు, అవన్నీ చూస్తూ ఈ రోజంతా వాళ్ళు జంతర్ మంతర్లోనే ఉన్నారు. దాదాపు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటుందో అప్పటి వరకు తమంతా జంతర్ మంతర్లోనే కంటిన్యూగా తమ దీక్షలు కొనసాగుతాయి అనేది కూడా ప్రకటిస్తున్నారు. దాదాపు ఈరోజు నిన్న ఆందోళన జరిగిన అనంతరం కూడా ఈరోజు 1000 మందికి పైగా విద్యార్థులు జంతర్ మంతర్ వేదికగా వారి ఆందోళనను కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇంకో నెల రోజులైనా తామంతా కూర్చొని ఆందోళన చేస్తాము, కానీ కేంద్రం మాత్రం ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ పైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా చర్యలు తీసుకోకపోవడం, కొంత విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని కూడా అటు సిజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు అంతా కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వస్తుందా, కేంద్రం ఒకవేళ చర్యలు తీసుకుంటే దాని ప్రభావం ఎవరి మీద ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి పైన మాత్రం ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వారితో మాట్లాడిన కావచ్చు, ఆయన నుంచి కొన్ని అంశాలను స్వీకరించిన సందర్భంలో కూడా బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకున్నాము, ఆల్రెడీ సిబిఐ విచారణ వేశాము. కానీ విద్యార్థులు అడుగుతున్న ఆయన రాజీనామాకు సంబంధించిన అంశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తుందనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మోదీ క్యాబినెట్లో మొదటిసారిగా ఆరోపణలు వచ్చిన సందర్భం కావచ్చు, మొదటిసారిగా ఒకరు ఫెయిల్యూర్ ఎదుర్కొంటే మాత్రం అది మొత్తం ప్రభుత్వానికే ఒక మాయను మచ్చగా ఉంటుందనేది కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో కాక ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అవుతుందనేది కూడా అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధాని ఈ అంశంలో కొంత ఆచితూచి అడుగులు వేస్తున్న అనేక మంది నుంచి డిమాండ్లు వస్తున్నాయి. పార్లమెంట్ లోపల కూడా ఇదే స్థాయిలో లోక్సభ రాజ్యసభలో కూడా డిమాండ్లు వస్తున్నప్పటికి కూడా దానికి సంబంధించిన అంశంలో చర్చాపరంగా ముందుకు వెళ్లేందుకు అటు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చర్చించాల్సిన అంశంలో మాత్రం ఇంకా పార్లమెంట్లో ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే కొంత వాయిదా పడుతున్నాయి. రేపో ఎల్లుండో దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యార్థులు రెచ్చగొడుతున్నారు అనే ఆరోపణ ఇటు ప్రభుత్వం నుంచి కూడా వస్తోంది కదా. ఎస్, ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని చెప్తుంది. ఎందుకంటే కావాలనే ఆమ్ ఆద్మీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని మిత్రపక్షాలు కావచ్చు ఒక రాజకీయ క్రీడను చేస్తున్న, అందులో విద్యార్థులందరినీ కూడా బలి చేసే ప్రయత్నం చేస్తున్న అనేది కూడా పదే బీజేపీ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న పెద్దలంతా కూడా ఆరోపణలు చేస్తున్న మాట అయితే వాస్తవం అనేది కూడా చాలా స్పష్టంగా అర్థం. ఎందుకంటే వారు కూడా విద్యార్థులను ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆందోళన విరమించాలని కోరాలి, కానీ వారిని రాజకీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయనేది కూడా బీజేపీ మాత్రం ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంది. థ్యాంక్ యూ.